సిద్ధపాటుగా దేవుడు వాక్యముతో నీతో నాతో మాట్లాడబోతున్నాడు. సిద్ధపడదామా? యేసయ్యా, ఈ 2025 విడిచుండగా నీవు నాలో ఐక్యం అవ్వాలి. నీ మీద ప్రత్యేకమైన ఆకలి నాలో రావాలా. అందరి మా చెప్పమా, అందరూ చెప్పాలి మాట. రెండు చేతులు ఆకాశం వైపు. అందరి మాట పాడాలి. నీ శబ్దమైన కనపడాలి. యేసయ్యా కేక పెడదామా? ప్రభువా, ఈ 2025లో యేసయ్యా నేను కేక వేస్తుండగా నీ స్వరము నాలో నుంచి నాకు వినబడాలి. ప్రభువా, ఆ చేయను విడిచిపెట్టదయా. నీ సన్నిధి రాకుండా ఈ 2025లో నేను అడుగు పెట్టలేనయ్యా. అడుగుదామా? ప్రభువా స్తోత్ర. నీ ఆత్మ లేకుండా నేను నిలవలేనయ్యా. నీ పదములు లేక నేను మాట్లాడలేను ప్రభువా. స్తోత్ర. సాక్ష్యములతో నాకు కన్నీరు వచ్చే విధముగా 2025 ఉండునుగాక. అమ్మా, నీ గొంతు తెరవడం దేవుడు చూస్తా ఉన్నా. పరిశుద్ధాత్మదే ఆయన పేరు అన్ని నామముల కంటే పై నామము. ఈ సాయం నాకు కావాలయ్యా. రెండు చేతులు కడదామా? వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా
మన చర్చ్ వాళ్ళు ముందుకు రండి. చైర్స్ ఇవ్వండి. చైర్స్ ఇవ్వండి. చైర్స్ అడ్జస్ట్ అవ్వాలి. కొంతమంది ముందుకు వచ్చి కూర్చోండి. కొంతమంది ముందుకు వచ్చి కూర్చోవాలి. ప్లేసెస్ సరిపోతే సాక్ష్యముతో నింపాలి. రెండు చేతులు ప్రభువుని స్తుతిద్దాం. నీ కేక వినబడాలమ్మా. కొనియాడదాం బిగ్గరగా. మీరున్నంత వరకు. యేసయ్యా 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 యేసయ్యా. దేవుడిని పిలుపు కొరకు ఎదురు చూస్తాడు. నువ్వు యేసయ్యా అని పిలుస్తుంటే నీ సహాయం ఇక్కడే ఉందని దేవుడు చెప్తున్నాడమ్మా. ఈ 2025లో నా సన్నిధి నీతో రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఒక బలమైన కంచె నీకు రాబోతావు. ఆమేన్. ఆమేన్. ఎవరెవరో చూడదామా. రెండు చేతులు ఆకాశం అయిపోయింది. అమ్మా ఎవరు దారిలో ఉండొద్దు. మనం వాక్యంలోనికి ఎవరు దారిలో ఉండొద్దు. చైర్స్ లేకపోతే ముందుకు వచ్చేసి ప్రవచన వాక్యం కొరకు ఎదుగు దాచావు. చెప్తామా. ఇలాంటి బ్రతుకు నాకు కావాలయ్యా. చెప్తాం అందరం కలిసి. వాక్యము తినకుండా మాటలు రావయ్యా, నీవు మాట్లాడకుండా నా పాదం కదలదయా, నీ సన్నిధి రాకుండా తిరిగి రాలేనయ్యా, నీ కంచెనే. ఈ మాట అందరూ చెప్పాలి. నా పాదం కదలదయా, నీ సన్నిధి రాకుండా తిరిగి రాలేనయ్యా. రెండు చేతులు బిగరగా. చేతులు చాపి చెప్తాం. అందరూ బిగరగా. రెండు చేతులు. ఏసయ్యా స్తుతించకుండా బ్రతకలేనయ్యా, నీ శ్వాస లేకుండా నడవలేనయ్యా, నీ తోడు లేకుండా నడవలేనయ్యా, నీ ఆత్మ లేకుండా. అందరూ చెప్పాలి. ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా బ్రతకలేనయ్యా, నీ శ్వాస. ఓ అందరు బిగ్గరగా. నడవలేనయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నిలవలేనయ్యా, నీ ఆత్మ. రెండు చేతులు. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ బిగ్గరగా. యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా అందరం హల్లెలూయా తెలియచేద్దాం. హల్లెలూయా. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని ఎంతగానో స్తుతించుకున్నాం. ఆయన ఎంతగానో కొనియాడాం. ఆయన ఎంతగానో ఆరాధించుకున్నాం. ఆరాధనకు యోగ్యుడైన ఒక్కడైన ప్రభువుని మనం కొనియాడుతున్నందును బట్టి హల్లెలూయా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆమేన్, ఆమేన్. అమ్మా చైర్ సరిపోతే ముందుకు వచ్చి కూర్చోండి. సో ఎవరు దయచేసి దారిలో కూర్చోవద్దు. సో దారిలో కూర్చోవటం వల్ల అడ్డం ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆ డోర్కి ఎవరు అడ్డంగా కూర్చోవద్దు. రైట్, మంచిది. అందరూ ఏకీభవించిన వారు, ఇది నాన్న ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఒకసారి అందరూ నిద్రపోతున్నారు, ఒకసారి హల్లెలూయా. ఇట్స్ గుడ్. నిజంగా చాలా సంతోషం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు. హల్లెలూయా, థ్యాంక్ గాడ్. ఆమేన్, ఆమేన్. సో ఈ దినాన ప్రభువు నాతో మాట్లాడబోతున్నాడు. మునిపెన్నడు వినని విధంగా వినూత్నంగా నూతనంగా ఈ దినాన్ని నాతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో నీతోనే కాదు, నాతో కూడా ప్రభువు మాట్లాడబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దిక్కులు పిక్కటిల్లేలాగా. దాట్స్ ద స్పిరిట్, దాట్స్ ద స్పిరిట్. అందరూ తలలోంచి ఎక్కిపించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు నాయనా. ప్రత్యేకించి ఈ సంవత్సరాంతపు ఆఖరి దినాన డిసెంబర్ 31వ దినంన ఆఖరి గడియల్లో మేము ఉన్నాం ప్రభువా. సంవత్సరం ముగింపులోనికి మేము ప్రవేశిస్తున్నాం. ప్రత్యేకించి ఈ ముగింపులో నుంచి సంవత్సరం ఆరంభంలోనికి మేము ప్రవేశిస్తున్నాం అయ్యా. ఎందరో సిద్ధపడి మీరు మాట్లాడాలని విచ్చేశారు. ఇక్కడ నిలుచొని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు మీరై ఉన్నారని నమ్ముతూ సర్వము సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా, బిడ్డలతో వాక్యముఖముగా మీరే మాట్లాడమని వేడుకొనొచ్చు. మా ప్రభుని ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది. నిజానికి చాలా సందర్భాల్లో చాలా మందిలో ఉండే భావన ఇది. ఏమిటి ఆ భావన అంటే, ఎప్పుడు చర్చికి వెళ్ళని వారంతా 31st నైట్, అవునా అవునా కదా, చర్చెస్కి వెళ్తుంటాం. ఐ డోంట్ నో, నిజానికి అది ఆనవాయితీగా వస్తున్నది, ఇప్పటి నుంచి వస్తుంది కాదు. అది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు. ఎందుకంటే మాకు బాగా మా ఫ్యామిలీలో అలవాటు అది. హల్లెలూయా, సీరియస్లీ నేను నిర్భయంగానే చెప్తున్నాను. ఎందుకు అంటే మా నాన్నగారు నిజానికి ఎప్పుడన్నా చర్చిలో కనపడ్డాడంటే ఈజీగా చెప్పేయచ్చు ఆ రోజు డిసెంబర్ 25 లేకపోతే 31 అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మా నాన్నగారిని పెళ్లి కొడుకులా చూస్తాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? అమ్మ పిల్లలు ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్ళండి, పర్లేదు, కొట్టమాకండి, కొట్టకుండా తీసుకెళ్ళండి. హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి ఏదో తెలియని ఒక సంతోషం 31 అంటే. ఏమిటి అంటే దేవుడు ఒక నూతనమైన అనుభవంలోనికి నాతో మాట్లాడబోతున్నాడనో, నూతనమైన అనుభవంలోనికి నేను ప్రయాణం చేయబోతున్నానో, నూతనమైన ఒక నూతనత్వాన్ని నేను పొందుకోబోతున్నానన్న భావనలో ఉంటా. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళంతా లేచి వినండి, అర్థమైందా? మరలా నేను అనౌన్స్ చేయను ఈ మాటని. హల్లెలూయా. నిద్ర వస్తుంది అనుకుంటే మీరు లేచి నిలబడితే మాకు అర్థమైద్ది మీరు నిద్ర వస్తుందని. హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి ఇది నాన్న ఒక నూతన అనుభవంలో నువ్వు ట్రావెల్ చేయబోతున్నావు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనం అనుకున్నట్టు నూతనంగా ఉండదు. ఇది నిజం, నిజం ఇలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఏదో ఒక నూతన అనుభవంలోకి మారతాము అంటే ఎవరు మారతాం? మనమా? మన హృదయాల, మన పరిసరాల, మన వ్యక్తిత్వాల? ఏమీ మారవు, నెవ్వర్. ఇది వాస్తవం, ఏమీ మారవు. బట్ అది నేను చెప్తున్న మాట కాదు అది. హల్లెలూయా. అది నేను చెప్తున్న మాట కాదు. అందుకే నిజానికి ఈ 2025కి చాలా ప్రత్యేకత ఉంది, రాబోతున్న 2025కి. కానీ ఒక విషయం మారబోతుంది మీ బ్రతుకుల్లో. ఆమేన్, ఆమేన్. ఏం మారదు, కానీ ఒక్కటి మాత్రం మారుతుంది. అదేం మారుతుందో మనం తెలుసుకోబోతున్నాం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే, చాలామంది అంటున్నారు 2025 ఒక సంపూర్ణమైన సంవత్సరం అని. అవునా? ఎందుకు సంపూర్ణమైన సంవత్సరం? కమాన్ కమాన్ చెప్పండి, పెద్దగా బిగ్గరగా. నాకు అర్థం కాల. యా, ఓకే, ఎస్, గుడ్. 5 + 2 + 2 రైట్ ఈక్వల్ టు 9. అంటే న్యూమరికల్గా అది సంపూర్ణం అవుతుంది అని మనం భావిస్తే, హల్లెలూయా, ప్రతి నెల మనకు సంపూర్ణం అవ్వాలి. 9 రావట్లేదా? హల్లెలూయా. ప్రతి గంట మనకి సంపూర్ణం అవ్వాలి. 9 గంటలు రావట్లేదా? ప్రతి గడియ, ప్రతి సెకండ్ మనకు సంపూర్ణం అవ్వాలి. 9 సెకండ్లు లేవా? హల్లెలూయా. మరి ఎందుకని సంపూర్ణంగా నువ్వెందుకు భావిస్తున్నావు? హల్లెలూయా. సంపూర్ణత ఎక్కడి నుంచో నీకు వచ్చి పరిచయం అవ్వదు. సంపూర్ణత నీలోనే ఉండి నీతో మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్. నిజానికి అందుకే ఒక సంపూర్ణమైన మాట బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమిటి ఆ సంపూర్ణమైన మాట అంటే, మనము సంపూర్ణమని భావిస్తున్న విధంగానే ఆ సంపూర్ణమైన మాట ప్రసంగి గ్రంథకర్త, జ్ఞాని అయిన ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు. మీ అందరికీ తెలియజేయడం కోసం మీరు అది ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకడు చెప్పును. అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపమునకు రారు. పుట్టబోవారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబో వారికి కలుగదు. చాలమ్మా. మునుపిండినదే ఇక ఉండబోయేది కూడా. ఇంకా మునుపు జరిగినదే ఇక జరగబోయేది కూడా. హల్లెలూయా. అంటే నువ్వేదైతే ఎదురు చూస్తున్న భవిష్యత్తు ఆల్రెడీ జరిగిందే, ఆల్రెడీ ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకు అంటే, నిజానికి నువ్వు ఆలోచన చేస్తే మనలో పుట్టాల్సిన పరివర్తన, మనలో పుట్టాల్సిన మార్పు ఏదో జరుగుతుందని కాదు, ఎక్కడి నుంచో వస్తుందని కాదు, ఏదో జరగబోతుందని కాదు. హల్లెలూయా. నిన్ను నువ్వు చూసుకోబోతున్నావని వెళ్ళాలి. నమ్మిన వారి గట్టికి చప్పట్లు కూడా దేవుని నామని కనపరుత. హల్లెలూయా. అమ్మ, అందరు ఇక్కడ ఉన్నట్టేనా? అందరూ ఒకసారి లేచి విందామా వర్తమానం? లేతే అది ఆ పరిస్థితికి తేవద్దు. అందరు ఇక్కడ చూడండి. పిల్లలు ఇబ్బంది అనిపిస్తే బయటికి తీసుకెళ్ళండి. హల్లెలూయా. రైట్. నిజానికి దేవుడు మాట్లాడుతున్నాడు అని నీకు ఆ భావన ఉంటే నువ్వు రిసీవ్ చేసుకునేది వేరుంటుంది. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుడిని ఎరిగి ఉన్న ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? దేవుణ్ణి చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి, దేవునితో ఒక అంకిత భావము కలిగి, దేవునితో ఒక హృదయ స్పందనని ఎరిగి, దేవుని యొక్క హృదయ స్పందనని ఎరిగిన వ్యక్తి ఎవరు? డేవిడ్. రైట్. దావీదు భక్తుడు హృదయానుసారుడు అన్నారు ఆయన. అవునా? ఎందుకంటే దేవుని యొక్క హృదయ స్పందనకు అనుగుణంగా అతను ట్రావెల్ చేస్తుంటాడు. హల్లెలూయా. సో ఈ దినాన నీ హృదయ స్పందనని వినటం మానేసి ఆయన హృదయ స్పందనని ఈ క్షణము నుంచి నువ్వు వినబోతున్నావు. ఆమేన్. ఎవరికి ఆలోచన కలగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హృదయ స్పందన వినేవాడి యొక్క నైతిక ధర్మము, ఒక జ్ఞానయుక్తమైన కార్యములు ఎలా ఉంటాయంటే, దేవుడిని ఎలా కొనియాడతాడంటే, కీర్తనలు 8వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. హల్లెలూయా. చెప్పాలి. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు. నరపుత్రుని దర్శించుటకు
ఇది నా ప్రశ్న, ఇది నాన్న. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడండి, ఎవరు ఎటు చూడద్దు, అందరు నాకెళ్ళి చూడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నాట్ దిస్ ప్రెమిసెస్, చదవబడిన లేఖనంలో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? పెద్దగా చెప్పాలి. సరే, మళ్ళీ చదువునా నా మాటని. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు. ఓకే. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. ఆగమ్మా, ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పెద్దగా చెప్పండి అమ్మా. నోళ్ళు ఉన్న వాళ్ళు చెప్పండి, లేకపోతే ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడు. ఒక వ్యక్తి ఎవరు? మనుష్యుడు. నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. హల్లెలూయా. అంటే మనుష్యుడు, నరపుత్రుడు. అదేంటి ఇక్కడ 2 ఉన్నారా? హియర్ ఈస్ ద మిషన్, మిస్టరీ, రైట్? అక్కడే ఒక మిస్టరీ ఉంది, అదే మనం ఛేదించబోతున్నాం ఇది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ 2 ఉన్నారు, కానీ ఎంతమంది అక్కడ? మనుష్యులు ఎవరు చెప్పాలి? మనమంతా ఎవరమి? మన నరపుత్రులు ఎవరు? మనమేనా? హల్లెలూయా. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అవునా కదా? యు గాట్ మై పాయింట్. ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడండి, రైట్? మనిషి మనమే, నరపుత్రులు మనమే అనే భావనలో నువ్వు ఉన్నావు ఇంతకాలం. నెవర్. మానవుడు వేరు, నరపుత్రుడు వేరు. హల్లెలూయా. అది మీకు అర్థమవుతుంది. అయితే సరే, మీరు అనుకున్న దానికే వద్దాం. 2 ఉన్నారు. మరి ఆయన చెప్తున్నది ఎవరికి చెప్తున్నాడు అంటే దాని కింద వచనాలు చదువునా. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఒక్క నిమిషం ఆగమ్మా. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎవరిని? నరపుత్రుని కాదా? హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరిని కొంచెం తక్కువగా చేశాడు? మన నరపుత్రుని కాదా? రైట్, మంచిది. కొంచెం కంటిన్యూస్గా చదువుమా. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేశాడు? మన నరపుత్రుడు కాదా? ఇట్స్ గుడ్, రియల్లీ వండర్ఫుల్. మంచి లైన్లో ఉన్నారు, నాకు అదే కావాలి. హల్లెలూయా. చెప్పు, నెక్స్ట్ చదువమ్మా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చాలమ్మా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. రైట్, హల్లెలూయా. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చావంటే ఎవరికి ఇచ్చాడు? మానవుడికా, నరపుత్రుడికా? ఇక్కడ వస్తుంది ప్రశ్న మనకిది. నిజానికి మనిషికి అధికారం ఇచ్చాడా? నరపుత్రుడికి అధికారం ఇచ్చాడా? లేక మహిమా కిరీటాన్ని మానవుడికి ఇచ్చాడా? మహిమా కిరీటాన్ని నరపుత్రుడికి ఇచ్చాడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంటే కొంచెము తక్కువనిగా మనిషిని చేశాడా? దేవుని కంటే కొంచెము తక్కువనిగా నరపుత్రుని చేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక విషయానికి వద్దాం. దేవుడు చేసిన పనుల మీద, నీ చేతి పనుల మీద వానికి పెద్దగా చెప్పాలి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. అందరు నాకెళ్ళి చూడండి, బైబిల్ మూసేయండి, అందరు నాకెళ్ళి చూడండి. రైట్, హల్లెలూయా. దేవుని చేతి పనులంటే ఏంటి? హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని చేతి పనులంటే అర్థం ఏంటి? ఈ విషయంలో చాలా మేలైన శ్రేష్టమైన మర్మము దాగి ఉంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో క్లారిటీ కావాలి. ఎందుకు అంటే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఇక్కడ ఉన్నది ఒకరే అనే మన భావనలో, కానీ ఇక్కడ 2 ఉన్నారనేది ఇంకొక భావనలో ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటూ ఇంకొక ప్రశ్న వేశాడు అక్కడ ఆయన. ఎవరి చేతి పనుల మీద? దేవుని చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాం.
దేవుని చేతి పనులంటే ఏంటి? హల్లెలూయా. దేవుని చేతి పనులంటే ఏంటి? పెద్దగా చెప్పండి అమ్మా. దేవుని చేతి పనులంటే ఏంటి? గుడ్. ఇంకా ఇంకా హలో, ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఇంకా రైట్, మంచిది. దేవుని చేతి పనులంటే సృష్టి. బాగుంది, రైట్, గుడ్. దేవుని చేతి పనులంటే మనిషి, రైట్, మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని చేతి పని ఎన్ని రోజులు జరిగింది? పెద్దగా చెప్పండి అమ్మా. 6 రోజులు జరిగింది. హల్లెలూయా, అవునా? దట్స్ గుడ్. గట్టి చప్పట్లు కొట్టండి ఆ సహోదరికి. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు కొట్టచ్చు. నేను అంటుంది చేతులు ఉన్న వాళ్ళ గురించి. హల్లెలూయా, మంచిది. దేవుని చేతి పని ఒక్కరోజే జరిగింది. హల్లెలూయా. మిగిలిన వాటిని చేత్తో చేయలా. అమ్మా, నా మాటలు మీకు అర్థం అవ్వాలి క్లియర్గా. సమస్త సృష్టిని పలికాడు ఆయన. హల్లెలూయా. పలకగా అవి జరిగాయి. ఆమేన్, ఆమేన్. నిజానికి దేవుడు అంటే నీకు తెలియాల. ఈ సంవత్సరంతో నీ ఉద్దేశం మారిపోవాలా. ఈ 2024లో నీకున్న అపోహలు ఇక్కడ నువ్వు విడిచిపెట్టి నూతనంగా 2025లోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళమ్మా, అందరు ఇక్కడ ఉండండి. హల్లెలూయా. అయితే నేనేమంటానంటే, భక్తుడైన దావీదు మనకి ఈ దినాన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. నిజానికి మనుష్యుడంటే వేరు, నరపుత్రుడంటే వేరు. హల్లెలూయా. ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు అంటే అందరికీ ఉన్న ఉద్దేశం ఏంటి అంటే సమస్త సృష్టి అనుకుంటాం. హల్లెలూయా. ఆయన చేతి పని అయిన నీ మీదే నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిగా ఆరాధించబడుతున్న వాడు చేయగలిగేది అదే. ఆమేన్. అర్థమైందని నేను భావిస్తున్నా. హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి ఈ లోకంలో చాలా మందికి తెలియదు. ఆయన చేతి పనులు అనగానే ఆయన సమస్త సృష్టి అనుకుంటున్నారు. సమస్త సృష్టిని ఆయన చేత్తో చేసుకోలా. హల్లెలూయా. ఆయన అలా అన్నాడు, అవి కలిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట అంటాడు తెలుసా, దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. హల్లెలూయా. 2వ అధ్యాయం 21, 22 వచనాలు. క్విక్ గా, చాలా క్విక్ గా. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. చాలమ్మా. నువ్వు వెలుగు అనుకుంటున్నా, దాని నివాసం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. డిడ్ యు ఇమాజిన్? మీరు దాన్ని ఊహించగలుగుతున్నారో లేదు నాకు తెలియదు, కానీ ఆ వెలుగు సర్వలోకానికి ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురుకి ఏం పేరు పెట్టాడు ఆయన? వెలుగు అని పేరు పెట్టాడు. ఆ వెలుగు యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఔన్నత్యము కలిగిన దేవుడు నిజానికి ఈ దినాన మన జీవితంలో ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఏదైతే మనము లోకములో ఉన్న ఆయన చేతులతో ఆయన నోటితో పలకబడిన సమస్త సృష్టికి మొక్కుతున్నామేమో. మొన్న మధ్య మనం ధ్యానించుకున్నాం. ఐ థింక్ ఎప్పుడో లాస్ట్ క్రిస్మస్కి ముందు వారమో ఏమో మనం ధ్యానించుకున్నాం. రైట్, గుర్తుందా? ఏమని పిలిచాడు వాటిని? ఆకాశ సైన్యము అన్నాడు. అమ్మా, గుర్తులేదా? హల్లెలూయా. అది నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. నెహెమ్యా 9:6 చదవము ఒకసారి.
నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదువు. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నింటినీ కాపాడువాడు ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మీకు వ్యత్యాసం చెప్తా. ఆకాశ సైన్యముగా కొనియాడబడుతున్న సర్వము ఆయనకి ఏం చేస్తుంది? నమస్కారము చేస్తుంది. మానవుడు మనుష్యుడు ఆయనకి నమస్కారము చేయడు. నరపుత్రుడు ఆయనకి నమస్కారము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీకు ఈ వ్యత్యాసం మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే నరపుత్రుడు వేరు, మానవుడు వేరు. హల్లెలూయా. నిజానికి దేవుణ్ణి ఎరగని వాడిని మనుష్యుడు అంటారు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వారిని నరపుత్రులు అంటారు. మన మాట అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి నీకు దేవుడు తెలుసు, కొంతమందికి దేవుడు తెలియదు. నీకు వాళ్ళకు ఒక వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. నువ్వు సర్వ సృష్టికర్తని కొనియాడుతున్నావు, వారు సృష్టముని కొనియాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడికి రెండు విషయాలు ఆపాదించలేం. ఏమిటంటే దేవుడు బిలాముకి బాలాకు ఆ సమయంలో ఒక మాట మాట్లాడతాడు. సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది 23:19 ఒక మాట. ఏమని తెలుసా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. హల్లెలూయా. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆమేన్, ఆమేన్. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న చదివితే చాలు. హల్లెలూయా. పశ్చాత్తాపపడుటకు నరుడు కాదు. అంటే పశ్చాత్తాపడేది ఎవడు చెప్పాలి? నరుడు. హల్లెలూయా. రైట్, మంచిది. న్యూ ఇయర్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. నిజానికి ఈ దినాన ఒక వాస్తవము తెలుసుకోబోతున్నాం మనం. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. అందరూ అదే రీతిగా లేచి నిలుచుని ఉండగా హల్లెలూయా. క్యాండిల్ లైట్ సర్వీస్ అనంతరం మరలా ఈ మెసేజ్ని కంటిన్యూ చేద్దాం. కంగారేం లేదు, నేను మెసేజ్ ఏమి ఆపేయలేదు. హల్లెలూయా. అందరూ అటు ఇటు తిరగొద్దామా. అందరికీ క్యాండిల్స్ ఇవ్వండి. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నరపుత్రులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మానవులందరికీ. హల్లెలూయా. మీకు తెలుస్తుంది మానవులు ఎవరమో, నరపుత్రులు ఎవరమో. లైట్స్ ఆఫ్ చేసేమో. హల్లెలూయా. క్విక్గా స్టేజ్ లైట్స్ ఆఫ్ చే. నీ కృప కొరకై వందనమే. నీ ప్రేమకై వందనమే. నీ కృప కొరకై వందనమే.
నాకు చాలయ్యా. 2025లో నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఈ సంవత్సరాంతమంతా పరిశుద్ధానికి స్తోత్రం. ఈ సంవత్సరం ప్రతి అడుగులో దేవుడు మనతో ఉన్న దాన్ని బట్టి ఈ వెలుగు కింద కారిడార్ లో ఉన్నాడు కూడా లోపలికి రావాలమ్మా, ఎవరు కింద బయట ఉండొద్దు. అందరూ నిన్ను మరచిపోయినా నీ కృపతో నన్ను పోషావే. అందరూ నన్ను విడిచిపోయినా నీ కృపతో నన్ను పోషావే. వందనమే యేసు నీ కృప కొరకై. వందనమే యేసు నీ ప్రేమకై. వందనమే యేసు నీ కృప కొరకై. వందనమే యేసు నీ ప్రేమకై. చాలు. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఈ 2025లో ప్రభు స్తోత్రం ప్రభు. ఈ 2025 గత సంవత్సరమును మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచావు. ఏమిచ్చి తీర్చగలిగేది ఈ రుణము ప్రభువా. ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని హెచ్చించావు. పనికి రాని మా బ్రతుకులని, అయోగ్యమైన మా బ్రతుకులని ఉన్నతంగా కనపరిచి నీ నామ మహిమార్థమైన ఆయన కనపరిచిన దేవుడు ప్రభువా. నన్ను ప్రేమించి నీ రక్తంతో నన్ను కడిగితివి. అందరి మాట చెప్పాలి. పాపిగా ఉన్నా నన్ను ప్రేమించి నీ రక్తంతో నన్ను కడిగితివే. వందనమే యేసు నీ కృప కొరకై. వందనమే యేసు నీ ప్రేమకై. వందనమే యేసు నీ కృప కొరకై. వందనమే యేసు నీ ప్రేమకై. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. Thank you Lord. ఏ కొవ్వొత్తినైతే మీరు పట్టుకున్నారు, Yes Master. ఏ వెలుగునైతే మీరు చూస్తున్నారు, Yes Father. ఆయన కృప ద్వారా 2025లో ఈ వెలుగైన దేవుడవయ్యా. మన జీవితం నిలిచి Yes, ఉండును. వెలుగు నివాసముగా కలిగిన దేవుడవయ్యా. దూరమైనప్పుడు క్రీస్తు ప్రేమతో చేర్చితివే. నా తండ్రి నుండి దూరమైనప్పుడు క్రీస్తు ప్రేమతో చేర్చితివే. వందనమే యేసు నీ కృప కొరకై. వందనమే యేసు నీ ప్రేమకై. వందనమే యేసు నీ కృప కొరకై. వందనమే యేసు నీ ప్రేమకై. నీ కృప నాకు చాలయ్యా. నీ
కృప నాకు చాలయ్యా. అందరూ చెప్పాలి ఈ మాట. నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వెలుగుతో మీ జీవితం 2025లో వెలిగించబడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానముని మనం ఓపెన్ చేసుకుందాం. అందరూ అదే విధికి సిద్ధపడి ఉండగా ఐశ్వర్యముని విడిచి హల్లెలూయా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్న ప్రభు సన్నిధానంలో మనమున్నాం. హల్లెలూయా. అమ్మా అందరం అయిపోయిన తర్వాత ఓకే ఇళ్ళకి వెళ్ళకుండా అందరు నాకెళ్ళి చూడండి, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఈ సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానము ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజంగా ఐఎమ్ రియలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్. దేవుడు ఇది మాతో మాట్లాడిన అనుభవాన్ని సంఘపక్షముగా సంఘమంతటికి తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. మంచిది. మానసమ్మ గారిని ప్రత్యేకించి రాజమేడమ్మ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇద్దరు వేదిక మీదకి వచ్చినట్లయితే అందరి సమక్షముగా మనం ఈ సంఘ వాగ్దానముని దేవుడి ఈ సంవత్సరం మనతో మాట్లాడిన మాటని మనము రివీల్ చేసుకుందాం. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అదే రీతిగా సిద్ధపడి ఉండగా, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండగా పాస్టర్ మానసమ్మ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అనంతరము అమ్మ రాజమణి గారి చేతుల మీదుగా సంఘ వాగ్దానం మనం ఓపెన్ చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, సర్వశక్తిమంతుడా, సర్వానికి అధిపతిగా ఉన్న నా యేసయ్యా, నీ పాద సన్నిధిలో ఉన్నాం. మరణాన్ని గెలిచి పునరుద్ధానముతో తండ్రి మమ్మల్ని దర్శించిన దేవా నీకు స్తోత్రం. లేచిన క్రీస్తుని ప్రకటించే ఒక ధన్యత క్రీస్తు నిబంధన పరిచయ క్రైస్ట్ కవరెంట్ సంఘానికి మీరు ఇచ్చారు. 2024లో సంఘాన్ని మీరు రెక్కలతో కాపుదల చేసి ప్రత్యేకించి కాపరిని నీ చేతులతో భద్రపరిచినందుకు నీకు స్తోత్రం. అనేకమైన సాక్ష్యములు ఇచ్చావయ్యా. పడిపోతున్నప్పుడు లేపావు, అనారోగ్యం నుండి తాకావు. బలమైన తండ్రి దేవుని సన్నిధానాన్ని ఈ మందిరములో నువ్వు పెట్టి నీవు ఈ మందిరముతో ఈ సంఘములో నువ్వు ఉన్నావని రుజువుపరుచుకున్నందుకు నీకు స్తోత్రం. అనేకమైన చిక్కులోంచి విడిపించావు. శత్రువు ఎదుట భోజన బల్ల సిద్ధపరిచావు. మా కొమ్ముని మీరు హెచ్చించావు. ప్రతి ఒక్క ప్రవచనాన్ని నెరవేర్చి స్థిరపరిచావు. స్తోత్రము ప్రభువా. ఆ యొక్క సవాలులో నీ సేవకుడు కూడా నిలబడి ప్రభువా అయ్యా పేతురు వలె నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గొర్రెని కాస్తాను, మేపుతానని ఒక తీర్మానముతో సంపూర్ణ ప్రణాళికలోనికి అపోస్తుల అభిషేకముతో నింపి ప్రపంచవ్యాప్తంలో పరిచర్యగా ఈ 2024ని ముద్ర వేసుకున్నందుకు నీకు స్తోత్రం. సమస్త మహిమ ఘనత నీకే చెల్లునుగా అని ప్రకటిస్తున్నాం. అనేక మంది నువ్వు దీవించావు, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చావు, అనేక మంది బిజినెస్ ఓపెన్ చేశారు, అనేక మంది గర్భాలు వచ్చినాయి, అనేక మంది వివాహాలు జరిగినాయి, అనేక మందికి ఉద్యోగాలు ప్రభావ, అనేక మందికి ఆరోగ్యాన్ని స్థిరపరచావు, అనేక మంది బిడ్డలు తండ్రి ఉత్తీర్ణత స్థాయిలో అయ్యా ప్రకటించేలాగా తండ్రి ఆ యొక్క మార్క్స్ వచ్చేలా నువ్వు చేసావు ప్రభావ. నీకు సమస్త మహిమ ఘనత నీకు, సమస్త కృతజ్ఞత నీకు ప్రభావ. మరి 2025లో అడుగు పెట్టబోతున్నగా నువ్వే బోతున్న వాగ్దానం కొరకు వాంఛ కలిగి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా
ప్రతి ఒక్కరి జీవితంలో మర్మయుక్తమైన ప్రణాళిక ఉందన్న ఆ యొక్క ప్రణాళిక కొరకు వాళ్ళు ఎదురు చూస్తుండగా, ప్రత్యేకించి సంఘానికి సంబంధించిన వాగ్దానం వారి తరములలో ఉండులాగా నువ్వు చెప్పావు. ఆ యొక్క సంఘము యొక్క ప్రణాళిక వాగ్దానాన్ని సేవకులు ఓపెన్ చేయబోతుండగా, నీవు ఈ సంఘం పట్ల గర్జిస్తున్న ఏ వాగ్దానం అయితే ఉందో అది మా అందరికీ కనెక్ట్ అగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడే మాటగా మాలోనికి వచ్చునుగాక. అదే వాగ్దానం మీద 2025 క్రీస్తు నిబంధన పరిచయ క్రైస్ట్ కవెనెంట్ సెంటర్ సంఘము మండునుగాక. అనేక మందిని ఈ సంఘము ద్వారా మండించబడునుగాక. అయ్యా, మరి దాన్ని ఓపెన్ చేసుకుని చూడగా, మరి యేసు నామములో మేము ప్రార్థన చేస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వీటికి చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరుస్తుండగా ఆమె దీన్ని ఓపెన్ చేస్తారు. లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఇక ఆలస్యం లేకుండా మన జీవితాలలో ఆయన చెప్పిన ప్రతి మాటని నెరవేర్చబోతున్నాడు. ఈ ఇయర్ మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము ది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఆమేన్. ది ఇయర్ ఆఫ్, అందరూ చూస్తున్నారు కదా, ది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా. నీలో నుంచే నీకు ఒక అభివ్యక్తీకరణ జరగబోతుంది. ఒక రూపాంతరం, ఒక నూతనమైన అనుభవంలోనికి నువ్వు ట్రావెల్ చేయబోతున్నావు. నువ్వు పట్టుకున్నది ఏంటో నువ్వు తెలుసుకోబోతున్నావు. నువ్వు ఎలా పొందుకోబోతున్నావు ఇది నువ్వు తెలుసుకోబోతున్నావు. ఆమేన్. ఇక నీ బ్రతుకులో ఆలస్యమే లేకుండా దేవుడు మాట్లాడిన ప్రతి మాటలన్నీ జరగబోతున్నాయి. ఆమేన్. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవుడు మన సంఘమునకు ఇచ్చిన వాగ్దానం ఇది. సో మీ అందరికీ మీకు అయిపోయిన తర్వాత, ఈ సెషన్ అయిపోగానే మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి. మీకు అన్నీ మీకు బిడ్డలు వాలంటీర్స్ మీకు ఇవన్నీ డిస్ప్లే పంపిస్తారు. ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి తీసుకొని వెళ్ళండి, మర్చిపోవద్దు. రైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రైట్. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? వాక్య భాగంలోనికి ప్రవేశిద్దామా? హల్లెలూయా. వెళ్దామా వద్దా? అందరూ ఎంజాయ్ మూడ్లోనే ఉన్నారా? హల్లెలూయా. అమ్మ, నా మాటలు వినపడుతున్నాయా? వెళ్దామా వద్దా? రైట్, గుడ్. సరే, త్వరగా ముగించేసుకుందాం. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే ఈ వాగ్దానం మన జీవితాల్లో, అమ్మా, ఎవరు నిలబడి ఉండొద్దు. ఈవెన్ వాలంటీర్స్ కూడా నిలబడి ఉండొద్దు. దయచేసి కూర్చొని వినండి. ఎవరు నిలబడి, దారికి అడ్డంగా ఉండొద్దు. మంచిది. మనకి ఈ వ్యత్యాసం చాలా ప్రాముఖ్యమైంది. ఏమిటి ఆ వ్యత్యాసము అంటే, మానవునికి చెప్పాలి, ఎవరికి? నరపుత్రుడికి. నిజానికి ఆ ఒక్క వ్యత్యాసం మనకు తెలిస్తే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఆ ఒక్క వ్యత్యాసం మనకు తెలిస్తే మన జీవితంలో కార్యాలు ఇలా జరిగిపోతాయి. ఆమేన్.
ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి మనం గమనించాలి. అందుకే పౌలు భక్తుడు ఆ విషయాన్ని గ్రహించాడు కనుకనే రోమపత్రిక 4:17 ఒక మాట ఉంటుంది. ఏమని తెలుసా? త్వరగా, తాను విశ్వసించిన దేవుని ఎదుట ఎలా అంట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. చాలమ్మా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని ఎదుట. నువ్వు ఎక్కడున్నావు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని ఎదుటున్నావు. హల్లెలూయా. ఎందుకు జరగట్లేదు నీ జీవితంలో ఆలస్యంగా? హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, ఆరంభంలో అది సిల్లి అనుకున్నారు, పోను అలవరుచుకున్నారులేండి. హల్లెలూయా. నిజానికి నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఎక్కడుండాలి? హల్లెలూయా, ఇట్స్ గుడ్. అంతేగాని ఇంట్లో పండుకుంటే ఏం తగ్గిద్దా? తగ్గదు. నువ్వు కమాండ్ చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆలస్యము లేకుండా జరగాలి అంటే నువ్వు కమాండ్ చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మానవునిగా ఉన్న నీవు నరపుత్రునిగా మారాలి. ఆమేన్, ఆమేన్. నిజానికి లేని వాటిని ఉన్నట్టుగా పలికే ప్రభువు మన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కార్యాలు జరుగుతున్నాయి, కొంతమందికి కొన్ని విషయాలు జరగటం లేదు, కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి, కొన్ని క్రియలు ఆలస్యం అవటం లేదు. కొంతమందికి దేవుడు ఘనమైన కార్యాలు చేసి చూపిస్తున్నాడు, కొంతమంది జీవితాల్లో ఆ సాక్ష్యాలు పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. అంటే సమస్య ఎక్కడుంది? ఇద్దరు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే, ఇద్దరు వెళుతున్న మందిరం ఒక్కటే, ఇద్దరు అనుసరిస్తున్న సేవకుడు ఒక్కడే. హల్లెలూయా. ఇవన్నీ ఒక్కటైనప్పుడు ఇతని జీవితంలో నెరవేరినది ఇతని జీవితంలో ఎందుకు నెరవేరలేదు? హల్లెలూయా. అంటే అక్కడ ఒకరిని బట్టి ఒకలా జరుగుతుందా? జరగదు. వీరికి దేవుడు వేరా, వీరికి దేవుడు ఇంకొకరా? కాదు. దేవుడు అందరికీ ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడై ఉన్న దేవుణ్ణి నా జీవితంలో హల్లెలూయా పొందుకోవటం తెలియాలి. హల్లెలూయా. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక్కడై ఉన్న దేవుణ్ణి పొందుకోవటం తెలియాలి. ఏ విధంగా పొందుకోవాలి? ఏం చేసి పొందుకోవాలి? నిజానికి అక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమని? ఇందాక మనం చదువుకున్న కీర్తనలు 8:4 దగ్గర ఏమనుంది? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుడు ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడని? చెప్పాలి. హల్లెలూయా. అయితే నీకు జీవితంలో లోటే ఉండదు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన చేతి పని అయిన నీ పైన నా పైన మనకు అధికారం ఇచ్చాడు. అందుకే ఆయన అంటాడు, శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు, సర్వలోకమునకు వెళ్ళి సత్య సువార్త ప్రకటించుడి. ఎవరికి ప్రకటిస్తాడు సువార్తని? ఎవరికి? మనకే. హల్లెలూయా. మనుష్యులమైన మనకే సువార్త ప్రకటించాలి. ఆయన చేతి పనులైన మనకి ఆయన అధికారం ఇచ్చాడు. మన మీద మనకే అధికారం ఇచ్చాడు అంటే మరి నా బ్రతుకుల్లో లోటు ఎందుకుంది? హల్లెలూయా. లోటు ఉండకూడదనే ఆయన చేతి పని అని నీ మీద నీకే అధికారం ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. నిజానికి ఇంతకాలము ఆయన ఇచ్చిన అధికారం ఎక్కడిదో అనుకుంటున్నావు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అధికారం ఎక్కడిదో నువ్వు భావిస్తున్నావు. కానీ అధికారము సృష్టము పైన ఇవ్వాల. సృష్టికర్త చేతులతో చేయబడిన నీకు నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ మాట ఇచ్చినవాడు ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పాలి. ఇందాక మనం అనుకున్నాం, ఎవరైనా? దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు. ఎస్, దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు
ఎవరు? నరపుత్రుడు కాడు. హల్లెలూయా. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అధికారం ఇచ్చాననే మాట ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? 12 గోత్రాలని ఆయన ఏలుబడి చేశాడు. ఎవరతను? 12 గోత్రాలను ఏలుబడి చేసింది ఇద్దరే. ఎవరు వాళ్ళిద్దరు? దావీదు, సొలొమోను. హల్లెలూయా. వీళ్ళిద్దరే. అంటే సమస్తాన్ని ఏలుబడి చేసింది వాళ్ళిద్దరే. హల్లెలూయా. ఎందుకు అంటే అబద్ధమాడుటకు మానవుడు మనుష్యుడు కాడు. రైట్? అంటే మనిషి ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? రైట్. పశ్చాత్తాపపడుటకు ఆయన, ఇప్పుడు నరపుత్రుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. మరి ఈ సంవత్సరము ముగించుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నీవు ఇకనే నా పాత జీవితం విడిచి పశ్చాత్తాప్తుడుగా నూతన సంవత్సరంలోకి అడుగు పెడతావా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి దుస్థితిలో ఉన్నా సరే, కానీ నా దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం నీ బ్రతుకుని దేనికి అప్పగించుకున్నావో దేవుడు సమస్తము చూస్తున్నాడు. వాటన్నిటిని విడిచి ఒక పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధి తట్టు నీవు తిరిగితే నా దేవుడు నిన్ను మానవుడిగా ఉన్న నిన్ను నరపుత్రుడిగా మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. మనమందరం నరపుత్రులమే అని అనుకుంటున్నాం. హల్లెలూయా. నరపుత్రుడు అంటే అంత సులువు కాదు. హల్లెలూయా. అంత సులువైన అంశం కాదు. చెప్పిన తర్వాత అర్థమైంది, బెటర్ మేము మనుషుల్లా ఉంటామన్నా అని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ నిజం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా దాన్ని ఏమంటారు? ద్వంద్వార్థాలు. దాని గురించి ఏదో రాయబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. ద్విమనస్కులు. ఎస్, 2 మనస్సులు ఉంటాయి వాళ్ళకి. మానవుడికి 2 మనస్సులు ఉంటాయి. నరపుత్రుడికి ఒక్క మనస్సే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు మానవుడివో నరపుత్రుడివో టిల్ ది ఎండ్ తెలిసేసుకుందాం. హల్లెలూయా. తెలిసేసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నరపుత్రుడు అనే మాట బైబిల్లో 92 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 92 సార్లు ఉంది. ఇక్కడ నుంచి క్లియర్గా వినాలి. నేను త్వరగా ముగించేస్తున్నా. 15 మినిట్స్లో నేను ముగించేస్తున్నా. ఎందుకు అంటే ఆ నరపుత్రుడు అనే విషయంలో 92 సార్లలో 88 సార్లు నరపుత్రుడని పలికాడు ఆయన. ఎవరు? దేవుడే పలికాడు. మిగిలినది అసలు నరపుత్రుడని ఎవరిని ఉచ్చరించాలి ఆయన. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, బాగుంటాయి అవన్నీ. ఎందుకు అంటే నిజానికి ఆయన చేతి పనులు అంటే ఎవరు? 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 హల్లెలూయా. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన మనుషులను చేశాడా, నరులను చేశాడా? హల్లెలూయా. ఎవరిని చేశాడు? హల్లెలూయా. మరి నీవు నరుడికి ఏమవ్వాలి? నరపుత్రుడు అవ్వాలి. కానీ జన్మతః ఎవరు? పాపులం. రైట్? సో దాన్ని బట్టి మానవులంగా మారిపోయాం. కానీ ఈ దినాన ఒక నూతన అర్థం నువ్వు తెలుసుకుంటున్నావు. నీ మానవత్వాన్ని విడిచి, మానవత్వం అంటే మళ్ళీ అటు వెళ్ళమాకండి, మానవతత్వాన్ని. హల్లెలూయా, యు గాట్ ఇట్. నా పాయింట్ అర్థమైంది కదా? దాన్ని విడిచి ఆయన సన్నిధి వైపు నువ్వు చూస్తే, ఆయనని వెంబడిస్తే నీలో ఇన్కార్నేట్ నరరూపంలోకి వచ్చిన క్రీస్తు స్వభావాన్ని నువ్వు తెలుసుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. మనుష్యులు తిరుగుబాటు చేస్తారు. హల్లెలూయా.
నరపుత్రులు ఆ తిరుగుబాటును అణిచేస్తారు. హల్లెలూయా. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా, ఆ తిరుగుబాటును అణిచేస్తున్నావా అనేది నీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఎందుకు అంటే నిజానికి ఆయన చేతి పనిగా కొనియాడబడుతున్న మనము ఆయన నరులుగా చేశాడు. అది స్త్రీ పురుషులు ఇద్దరు అవుతారు, రైట్? అది మనకందరికీ తెలుసు. స్త్రీ పురుషులుగా చేశాడు. అయితే ఎంతోమంది ఉంటే బైబిల్లో ఒకే ఒక వ్యక్తిని నరపుత్రుడా అని పిలిచాడు. ఈ పాటికి అర్థమై ఉండాలి ఎవరు అతను. ఇట్స్ గాడ్. ఎవరు? యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా అని పిలిచాడు. ఎవరిని? యెహెజ్కేల్ని. ప్రత్యేకించి మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఎందుకు యెహెజ్కేల్ని ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తున్నాం మీకు అర్థమవుతుంది. ప్రవక్తల్లో ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ కోవకు చెందినవాడు యెహెజ్కేలు. అసలు అతనిని ప్రవక్త అనటం కంటే, హల్లెలూయా, సాక్షాత్తు దేవుణ్ణి చూపించాడు అనొచ్చు. అందుకే భక్తుడైన దావీదు ఆత్మవశుడై ఒక మాట అంటాడు, దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా చేసుకుని ఉన్నావు, నీ మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. హల్లెలూయా. నిజానికి మీ పైన నాకు నా దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుని ప్రజగా కొనియాడబడుతున్న ఇజ్రాయేలీల పైన యెహెజ్కేలుకి అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఆయన ఇవ్వందే అధికారం ఎవడు తీసుకోలేడు. హల్లెలూయా. సో అందుకని నిజానికి మనం గమనిస్తే ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. అందరూ ప్రవక్తలు నోటి మాటతో చెప్తారు. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయిగా? అందరి ప్రవక్తలు నోటి మాటతో ప్రవచిస్తే యెహెజ్కేలు ఒక్కడే ప్రవచనాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన వాగ్దానం ఏంటి ఈ సంవత్సరం? యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం ఏంటది? కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. ప్రవక్త చెప్పిన మాట ఆలస్యం అవ్వదు. హల్లెలూయా. ఆలస్యం ఎక్కడుంది అంటే నువ్వే మోసుకుంటూ పోయావు. హల్లెలూయా. ఆలస్యం ఎవరో కాదు, నువ్వే. ఎందుకంటే నువ్వు మానవుడివి. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడికి ఆలస్యం అవ్వదు. ఆ నరపుత్రుడు ఏం చేశాడంటే ప్రవచనాన్ని ఎక్కడ ఆలస్యం అవుతుందని ప్రవచనాన్ని చూపించేశాడు. ఆమేన్, 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 ఆమేన్. రైట్. ఎందుకు అంటే అవన్నీ యెహెజ్కేలు గ్రంథం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలు మీకు చెప్తా. ఎందుకు అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రవచించేటప్పుడు యెహెజ్కేలు చూపిస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో 4వ అధ్యాయం ఇంటికి మీరు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయంలో ఇజ్రాయేలుని శత్రువులు ముట్టడి వేశాడు అనటానికి ఒక ఇటుకరై అక్కడ ఒక ఇజ్రాయేల్ భాగాన్ని చూపించి అలా ముట్టడి వేసినట్టు ఒక నమూనా చూపిస్తాడు. అంటే ఆ నమూనా చూడగానే ఆయన చెప్పాల్సిన ప్రవచనం అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా గోమలము, రైట్? ఆ మలాన్ని తెచ్చి వండి దాన్ని వండి దాని మీద ఉన్న ఆహారాన్ని తినేవాడు. హల్లెలూయా. అప్పుడేంటంటే దేవుని యొక్క వేదన, ఇశ్రాయేలు యొక్క వ్యతిరేకతని ఆ క్రియల ద్వారా ఆ ప్రవచనాత్మకంగా చూపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్కొక్క సమయంలో అదే 5వ అధ్యాయంలో ఉంటుంది, తల వెంట్రుకలు కట్ చేసుకుంటాడు ఆయన. యెహెజ్కేలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన చేష్టలు. ఎందుకు అంటే వారు ఎలా నశించబోతున్నారో చెప్పటానికి తల వెంట్రుకలు కట్ చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా చేతులు చాపి బహిరంగంగా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే దేవుడు అలా విలపిస్తున్నాడు మిమ్మల్ని బట్టి అని. హల్లెలూయా, అవునా కదా? ఎందుకు అంటే ఒక సందర్భంలో అయితే ఆయన ఉంటున్న ఇంటికి కన్న వేసుకొని సామాను బయటికి దొంగతనంగా తీస్తుంటాడు.
నీ బ్రతుకులో అలాంటి స్థితులు రాబోతున్నాయని చూపిస్తూ ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఎన్నో ప్రవచనాలు, ఎన్నో పరిస్థితులు గుండా ట్రావెల్ చేసిన యెహెజ్కేలు ఇలా ప్రవచిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారంట, ఎవరోళ్ళు? ఇజ్రాయేలీలు అనుకుంటున్నారంట, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలు దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటంట? దినములు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం. అయ్యో, ప్రవక్త మాకు ఆ ప్రవచనం చెప్పాడే, ఇంకా జరగలేదు అనుకునే దానికంటే ముందే ఫస్ట్ ఒక విషయం తెలుసుకో. నువ్వు మనిషివా, నరపుత్రుడివా? హల్లెలూయా. మనిషి ప్రవచనాన్ని పొందుకోలేడు. హల్లెలూయా. నరపుత్రుడికి ప్రవచనం ఆలస్యం అవ్వదు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే, అందుకనే ఇక్కడ సాక్షాత్తు నరపుత్రుడిని ఎవరు మార్చారు? నరపుత్రుడిగా ఎవరిని పిలిచాడు? యెహెజ్కేలుని నరపుత్రుడిగా పిలిచేశాడు. ఎందుకు అంటే, ఇక ఏ ప్రవచనం కూడా ఆలస్యం జరగకుండా అక్కడ చెడు కానీ మంచి కానీ ఏది చెబితే అది జరిగేటట్టు చేశాడు దేవుడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు మారాలని ఆశపడుతున్నావా, ఇప్పుడే జరిగిపోద్ది, ఆలస్యం ఉండదు. హల్లెలూయా. నీ బ్రతుకులో నువ్వు కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తున్నావా, నువ్వు అనుకున్నది నా దేవుడు నెరవేర్చబోతున్నాడు, ఇక ఆలస్యమే ఉండదు. ఇంతకాలంగా నిరీక్షిస్తున్నావా, ఆ నిరీక్షణ నీ బ్రతుకులో నేటితో నశించిపోయి నూతన ఆ యొక్క సాక్ష్యములోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. ఇక ఆలస్యమే ఉండదు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు అన్నాడు, దావీదు అన్నాడు, నువ్వు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నిజానికి నరపుత్రుడు అర్హుడు కాదు. నిజానికి దర్శనం అంటే ఇది ధ్యానిస్తున్న వాడికి వచ్చేది దర్శనం. ఆమేన్, ఆమేన్. ఇది కలిగి ఉన్న వాడికి వచ్చేది దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కలగని వాడికి వచ్చేది కళ. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని వ్యత్యాసం మీకు తెలియజేస్తా. ఎందుకు అంటే, ఇది ధ్యానించేవాడు దర్శనాలతో చూస్తాడు ప్రతిదీ. ఆమేన్. అలానే కళలు రావని కాదు నా ఉద్దేశం. ఆమేన్. దర్శనం వచ్చిందంటే ఆలస్యం లేదని అర్థం. ఆమేన్, ఆమేన్. అయితే ఎన్నో చెప్తున్నాడు, ఇంట్రుకలు కట్ చేసుకుంటున్నాడు, గోమలంతో చేస్తున్నాడు, విలపిస్తున్నాడు పడుకొని. హల్లెలూయా. ఒకసారి అయితే ఒకే వైపు తిరిగి పడుకుంటాడు. ఆయన వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయేలీలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉన్నదాన్ని బట్టి ఒకే సైడ్ ఇక కదలకొని పడుకుంటాడు. ఇవన్నీ చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఇజ్రాయేలీలు, చూద్దాంలే, జరగవులే, ఇప్పుడు ఆడ జరుగుతాయి ఇవన్నీ, దేవుడు చెప్పే అన్నీ ఆడ జరుగుతాయి. హల్లెలూయా. అనగానే సాక్షాత్తు యెహెజ్కేలు ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏమని తెలుసా? 21వ వచనం చదవమ్మా. 22. నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలు దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? ఏంటంట? ప్రతి పని జరగట్లేదని వీరు ఒక సామెత చెప్తున్నారంట. ఏంటది సామెత అంటే? సామెత అంటే ఏంటి? ప్రోవెబ్స్ అనబాకండి. హల్లెలూయా. సామెత అంటే పదే ఇక జరగట్లా వాళ్ళ జీవితంలో. అవునా కదా? అంటే నీ విషయంలో ఎన్నో ప్రవచనాలు పొందుకున్నావు, ఎన్నో విషయాలు పొందుకున్నావు నువ్వు, కానీ ఏది జరగట్లా. నా మాటలు అర్థమైనా? ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు. మర్చిపోయాను, న్యూ ఇయర్ వాగ్దానాలు పెట్టండి. వాగ్దానాలు కూడా ఎన్నో ఉన్నాయి, కానీ ఏది మన బ్రతుకులో నెరవేరట్లా. అక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఏంటి తెలుసా?
ఏ వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేరట్లేదు అనేది ఒక సామెతగా మారిపోయిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే నీ బ్రతుకులో జరగట్లేదనే సామెత వాడుకలోకి వచ్చిందో అప్పుడు వస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. నువ్వు మనిషిగా ఉండి నరపుత్రుడి నోటి నుండి వస్తున్న ప్రతి మాటని అవమానపరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు నరపుత్రుడిగా మారితే ఆలస్యము లేకుండా జరుగుతుందంట. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ బ్రతుకుని ఆయన తట్టు తిప్పుకొని నరపుత్రుడిగా మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది సామెతగా మారిపోగానే ఆయన కోపం వచ్చింది. అసలు సామెతగా మారింది అంటే నేను యాక్సెప్ట్ చేయను అని కంటిన్యూస్గా చదువమ్మా. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ఏంటంట? నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేల్లో ఎవరను ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్థకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరు. చాలమ్మా. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము, చెప్పండి మీ పక్కన వారితో, ప్రతి దర్శనము నెరవేరును. చెప్పండి అమ్మా, మీ పక్కన వాళ్ళతో చెప్పండి. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. హల్లెలూయా. ఇక సామెతలు అర్థమైందిగా, లైవ్ వెళ్తుంది కదా, ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా. హల్లెలూయా. ఇక జరగదనేది ఉండదు. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకించి చాలా ధైర్యంగా చెప్పగలను, నేను ఈ సంఘంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ మీన్ 31st నైట్ అది కూడా లాస్ట్ ఇయర్ది మీకు రికార్డెడ్ ఉంది, మీరు చెక్ చేసుకోండి. దేవుడు అక్కడ మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చాడు, రుజువులతో సహా చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నిజానికి ఇక్కడ ఒక విషయానికి ఆయన బాధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని తెలుసా? 27వ వచనం చదువమ్మ ఒకసారి. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము అమ్మా నెరవేరుటకు, క్లియర్ గా వినండి. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహు దినములు జరగవలననియు, బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలు చెప్పుకొనుచున్నారు కదా. ఏంటంట? బహుకాలము జరిగిద్దని వీడు ప్రవచించుచున్నాడు. హల్లెలూయా. జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడు కదా అని ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయేలీలు చెప్తున్నాడు. ఆమేన్. అందుకని 28వ వచనం ఇప్పుడు చదువమ్మా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ నా బ్రతుకులో ఎలా జరగాలి? ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. చెప్పాలి ఏంటంట? తప్పకుండా జరుగును. ఇదే దేవుడు చెప్తున్న మాట. అదే. ఎందుకంటే నిజానికి మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలో ఆ సామెత ఉందంట. అయ్యో ఏ పెద్దగా జరగలే, ఇవన్నీ జరిగే కాదు, పెట్టే కాదు అని అనుకుంటున్నారంట. ఇమ్మీడియట్గా దేవుడే ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అందుకే అక్కడ ప్రతి విషయానికి నరపుత్రుడా, నరపుత్రుడు, ఎహెజ్కేల్ అని పిలవడు ఆయన. చూడండి, గ్రంథం అంతా 48 అధ్యాయాలు ఉంటాయి, ఐ థింక్, రైట్? 48 అధ్యాయాల్లో ఎక్కడ కూడా ఎహెజ్కేల్ అని పిలవడు అతన్ని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ నా బ్రతుకులో ఆలస్యము జరగకూడదు అనుకుంటే నీవు మానవుడిగా ఉండకూడదు, నరపుత్రుడిగా మారాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆలస్యము లేని స్థితి నీకు పొందుకుంటున్న ప్రవచనాలలో, నీ జీవితంలో, వాగ్దానాలలో, భవిష్యత్తులో, దేవుని మాటలో ఆలస్యం ఉండకూడదంటే నీవు మానవుడిగా ఉండకూడదు. మానవుడు ఎలా ఉంటాడు చెప్పాలి? ఎవరు చెప్పలేదమ్మా.
అబద్ధములు చెప్పండమ్మా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అంటే మానవుడు ఏం చేస్తాడు? రైట్. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. అంటే నరపుత్రుడు ఏం చేస్తాడు? మరి పశ్చాత్తాపడతావా? అయ్యా, ఇంతకాలము తెలుసో తెలియకో నేను ఆ తప్పు చేశానయ్యా. ఇంతకాలము ప్రవక్తలు చెప్పిన ప్రతి మాటని కూడా నేను పొందుకోలేకపోయానంటే నిజానికి తప్పిదము నాలో ఉంది. నేను మానవుడిగా ఉండి నరపుత్రుడి యొక్క ఆశను నేను నెరవేర్చాలని అనుకున్నాను. కానీ ఈ నూతన సంవత్సరము, నూతన వత్సరములోకి అడుగు పెట్టబోతున్న నా బ్రతుకులో నేను మానవుని నైతిక స్వభావమును విడిచి ఏ స్వభావంలోకి? నరపుత్రుని స్వభావములోనికి మార్చటానికి నాకు అవకాశం ఇవ్వయా అని అడుగుతావా? ఈ రాత్రికాల సమయంలో నిజంగా నువ్వు అలా అడిగితే నా ప్రభువు నీకు ఇకను ఆలస్యము లేకుండా నీ పక్షముగా యుద్ధము చేయువాడు యెహోవాయే. హల్లెలూయా. అయితే మీకు ఒక సందర్భం చూపించి నేను ముగించేస్తాను. మనందరికీ తెలిసి ఈ విషయం ఎన్నోసార్లు చదువుకొని ఉంటాం బైబిల్లో. అదే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం తెరిచిపెట్టుకోండి. ఎవరు చదవద్దు, అందరు నాకు వెళ్ళి చూడండి. రైట్. ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఎందుకో తెలుసా? ఆ యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో అక్కడ మనకి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఏంటి ఆ అనుభవాలు? ఎండిన ఎముకలు. రైట్. అక్కడ ఒక సందర్భం ఉంది, అది మీకు కథలా చెప్తా, అందరు నాకు వెళ్ళి చూడండి. రైట్. అక్కడ మొదటి మాట ఏమనుందంటే, నిజానికి అప్పటి వరకు ఏమనుందో తెలుసా? నరపుత్రుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆయన చెప్పాలి. ఏం చేస్తున్నాడమ్మా? ఎవరు చెప్పరేంది? నరపుత్రుడి దగ్గరికి వాక్కు ప్రత్యక్షమవుతుంది, లేకపోతే దర్శనం ప్రత్యక్షమవుతుంది. ఏమవుతుంది? వాక్కు ప్రత్యక్షమవుతుంది, లేకపోతే దర్శనం ప్రత్యక్షమవుతుంది. అర్థమైందా నా మాట? అంటే మనుషులం కాబట్టి అర్థం కాకపోవచ్చేమో. హల్లెలూయా. నరపుత్రులకు అర్థమవుతాయి నేను చెప్పే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మీరు ఆ గ్రంథం అంతా చూడండి. వాక్కు ప్రత్యక్షమైంది నరపుత్రుడికి. ఆమేన్. ఇవి నరపుత్రుడి గుణాలు, క్వాలిటీస్, యాటిట్యూడ్స్. ఆ దేవుని యొక్క దర్శనం అతనికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. కానీ మొదటిసారి ఆయన హస్తము మీదకి వచ్చింది. హల్లెలూయా. ఏమనుందమ్మా 37 మొదటి మాట? యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. చాలమ్మా. యెహోవా హస్తము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పుడు కూడా దేవుని నామమున కనపరుద్దాం గట్టిగా. అయితే ఇప్పుడు చూడండి, ఎప్పుడు చెప్పని మాటలు చెప్తాడు, ఎప్పుడు జరగని విషయాలు జరుగుతాయి ఆడ. అసలు జరగవు అనుకునే జరుగుతాయి అక్కడ. ఎందుకు అంటే అక్కడ యెహెజ్కేలు భక్తుడైన ప్రవక్తగా కొనియాడబడిన యెహెజ్కేలుకి అప్పటి వరకు వాక్కు దర్శనమిచ్చింది. దర్శనం ద్వారా మాట్లాడాడు, వాక్కు ప్రత్యక్షమై మాట్లాడాడు. మొదటిసారి ఏమైంది? ఆయన హస్తము మీదకి వచ్చింది. ఎప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి? ఆయన ఆత్మవశుడై ఉండగా అనుంది అక్కడ బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఆత్మవశుడై ఉండగా ఏమైంది? ఆత్మవశుడై ఉండగా. ప్రకటనలో కూడా మనకి ఏమని ఉంటుంది? పద్మాసు దీపంలో ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అనుంది. ఉందా? అవునా కదా? అంటే ఆత్మవశుడై ఎప్పుడైతే ఉంటాడో సాక్షాత్తు ఆయన హస్తం మన మీదకి దిగిరాబోతుంది. ఆ అనుభవాలు మనకు లేవు అనుకుంటా. హల్లెలూయా. మనం బైబిల్ బాగా చదువుతాం. గుడ్. బైబిల్ చదివితే కాదు అది జరిగేది, బైబిల్ని తింటే. యెహెజ్కేలు ఏం చేశాడు? జీవగ్రంథాన్ని తిన్నాడు. ఆమేన్, ఆమేన్. అవునా కదా అమ్మా? అవునా కదా? యెహెజ్కేలు జీవగ్రంథాన్ని తిన్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, బైబిల్ చదవద్దు, చూడండి. ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు ఇదిగో 2025 చెప్పాడు, ఇక చూస్తూ ఉంటామే అనుకుంటారు.
చూడటం అంటే అది కాదు, విజువలైజ్. హల్లెలూయా. విజువలైజ్. నువ్వు దాన్ని చూడగలిగితే నిజంగా నువ్వు ఆత్మవసుడుగా మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, నరపుత్రుడికి మొదటిసారి ఆయన హస్తము మీదకి వచ్చి ఒక విషయం చెప్పాడు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఒక లోయలోకి తీసుకెళ్ళాడంట. మా అందరు నాకు చూడండి, లోయలోకి తీసుకెళ్ళి అక్కడ ఎండిన ఎముకలు ఉన్నాయి, ఐ మీన్ బోన్స్, రైట్? ఎముకలు ఉన్నాయి, రైట్? బోన్స్ ఉంటే అన్నాడంట, ఇవన్నీ లెగుస్తాయా నరపుత్రుడా అన్నాడు. అప్పుడు కూడా హెజ్కేల్ అంటలే ఆయన. ఎందుకంటే దేవుడు నీతో కమ్యూనికేట్ చేస్తున్నాడంటే యు ఆర్ నాట్ ఎ మ్యాన్. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ఎ సన్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ మ్యాన్ బట్ సన్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. ఆ వ్యత్యాసం వేరుంటుంది. ప్రవచనం నోటి నుంచే వచ్చింది, వినకూడదు, చూడాల. చూస్తే జరిగిందని అర్థం. ఆమేన్. ఆమేన్. అలాగే ఇక్కడ హస్తము మీదకు వచ్చినప్పుడు ఆత్మవశుడై ఉన్నాడని ఉంది, అవునా? ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలలో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ లోయలో అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగ్గా, ప్రభువా యెహోవా అది నీకే ఏమన్నాడు, నీకే తెలియనంటుని. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి ఒక వ్యత్యాసం. అయితే ఆయన అంటాడు, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. ఏమన్నాడు? ఏమెత్తి? హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎప్పుడూ చెప్తా, ఐ మీన్ విషయం మీరు గమనిస్తారో లేదు కానీ, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అని ఉంది. ఐ థింక్ 1 Thessalonians 5వ అధ్యాయంలో అనుకుంటా, రైట్? ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అంటే ఎవ్రీబడి, ఆల్ ఆర్ ప్రొఫెసైజ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయుట నిర్లక్ష్యము చేయకుడి అనుందా బైబిల్లో? ఉందా? ఉంటే చూపించండి. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అని ఉంది. అంటే ఎవరైనా ప్రవచించగలరు, నరపుత్రులు మాత్రమే. ఆమేన్. మనుషులు ప్రవచించలేరు, నరపుత్రుడే ప్రవచించగలడు. అది మీకు అర్థం అవ్వాలంటే అది వేరే విషయం. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అక్కడ నరపుత్రుడికి ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? నిజానికి మన దగ్గర కూడా చాలామంది నరపుత్రులు ఉన్నారు, అందుకే వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ మీన్ నిన్నే అనుకుంటా మనం చదువుకుంది, ఐ మీన్ నిన్న సండే, రైట్? ప్రియులు, విశ్వాసులు. హల్లెలూయా. మనమంతా ఎవరమి? అబ్బా, అరే అవునా? కరెక్టా? ప్రియులా, విశ్వాసులం కాదు. ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ మాటని నిరర్ధకము కాకుండా నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే దేవుని బలిపీఠం చుట్టూ తిరిగేవాడే ప్రియుడు, రైట్? నేను సండే మనం ధ్యానించుకున్నాం, రైట్? సింహావ లోకన. హల్లెలూయా. రైట్, మంచిది, అది పక్కన పెడదాం. ఇక్కడ నరపుత్రుడికి ఒక మాట చెప్తాడు ఆయన. ఏమని తెలుసా? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు తిట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను, ఏమండి, జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. ఎండిన ఎముకల్లోకే ప్రవక్త జీవాత్మని రప్పిస్తే నా సమస్యలు ఒక లెక్క. హల్లెలూయా. మోడు బారిపోయిన నా జీవితంలో జీవాన్ని నింపటం ఒక లెక్క, నా సమస్యలు ఒక లెక్క, నా ఇబ్బందులు, ఇరుకులు, ప్రయాసలు ఒక లెక్క. హల్లెలూయా. లెక్కే. ఎందుకు తెలుసా? నువ్వు మానవుడివి. హల్లెలూయా. మనందరం ఎవరివి? గర్వంగా చెప్పండి, మనమందరం ఎవరివి? చెప్పాక చివరికి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. మనం మనుషులమో కాదని కూడా తెలియదు మనకి. ఇట్స్ గుడ్. ఎందుకో తెలుసా? మనిషి ఏం చేస్తాడు?
మనం చేసేగా చెప్పండి అమ్మా, మనం చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడ? అవునా అప్ప, నేను పలానా చోట ఉన్నాను, నేను రాలేదు, అవునా? హల్లెలూయా. ఇంకా మీ ఇట్స్ అప్ టు యూ, మీకే వదిలేస్తున్నా నేను, రైట్? ఎందుకు అంటే నువ్వు మాట్లాడుతుంది ఎవరితో తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ నరపుత్రుడితో దేవుడు దర్శించేలా చెప్పాడు, నువ్వు ప్రవచించు, ఎండిన ఎముకల్లో జీవం వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా చాలామంది నరపుత్రులు ఉన్నారు. ఓపెన్ లిసన్, ఎందుకంటే నా బిడ్డలు నాకు తెలుస్తారు. ఆమేన్, ఆమేన్. ఆ నరపుత్రుడుగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఫాలో అవ్వాలి. అది ఇక్కడ ఒక్క సెకండ్ ఎహెజ్కేలు తప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి అంటే చూడండి, అక్కడ 6వ వచనం నుంచి చదువమ్మా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయేది. చాలమ్మా. సి, హియర్ ఇస్ ద మిస్టరీ. హల్లెలూయా. ఏంటో తెలుసా, ఇప్పుడు దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఎవరికి? మనకు కాదు, నరపుత్రుడికి. ఎహెజ్కేలు మీకు, ఆయనకి నరపుత్రుడు. మనమంతా ఎవరమే? అరే ఏందమ్మా కొత్త పేర్లు కనపడుతున్నాయి. ఎవరు మనమంతా? అవునా? సరే చూద్దాం, రేపటి నుంచి చూద్దాం. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ నరపుత్రుని దర్శించి నిజానికి అయ్యో నేను ఈ ప్రవచనం పొందుకోలేకపోయానే, అయ్యో నా జీవితంలో ఇది జరగలేదే, అయ్యో మా సేవకులు చెప్పారు, మా ప్రవక్తలు చెప్పారు, ఇది జరగలేదేంటి? హల్లెలూయా. లెట్ us చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు మానవుడిగా మారుంటావు. హల్లెలూయా. లేదా నువ్వు నరపుత్రుడివే, కానీ ఒక తప్పు జరిగిందాడా. ఎందుకో తెలుసా, నీ ప్రవచనము మేనిఫెస్ట్ అవుతున్నప్పుడు, ఆమేన్, పలకబడిన మాట జీవాన్ని చూస్తుంది. హల్లెలూయా. నిజానికి మాట పలికినప్పుడు ఆ మాటలో జీవము లేదు. ఎండిన ఎముకలు ఎలాగో నా సమస్యలు అలాంటివి. హల్లెలూయా. ఈ లోకమనుడి యుద్ధ భూమిలో సమస్యలు లేనివాడు లేడు. ప్రతి ఒక్కరికి ఎండిన ఎముకలు ఉన్నాయి. కానీ ప్రవక్త ప్రవచించినప్పుడు అది కూడా నరపుత్రుడు మాత్రం, జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రవచించినప్పుడు దానిలో జీవాత్మ సాధ్యమవుతుంది. ఆమేన్. జీవాత్మ సంచరిస్తుంది. కానీ ఇక్కడ జరిగిందేంటి తెలుసా, ఆ ప్రవచనం పలికింది, ఆ ప్రవచనం పలకబడింది, నీతో పాటు ఇద్దరు ఉన్నారు. నీతో పాటు ఇంకోళ్ళు ఉన్నారు. ఎవరోళ్ళు? అపవాది. అప్పుడు స్టార్ట్ అయింది నీకు బిజినెస్. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా. అవునా కదా? అప్పుడు స్టార్ట్ అయింది మనకి. అప్పటి వరకు వాగ్దానం. అరే ఒక్కసారి వాగ్దానం పట్టుకున్న తర్వాత స్టార్ట్ అయింది నీకు. హల్లెలూయా. ఇప్పుడు వస్తావు నువ్వు ఎగ్జామిన్లోకి. ఎందుకో తెలుసా, నువ్వు మానవుడివా, నరపుత్రుడివా? హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడికి నా దేవుడు, మానవుడివైన నీకు నా దేవుడు నరపుత్రుడిగా మారటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ బ్రతుకుని దేవుడికి అప్పగించి పశ్చాత్తాపడు ఈ రాత్రే. ఆమేన్. పశ్చాత్తాపడితే నా బ్రతుకు, నీ బ్రతుకుని నా దేవుడు టేక్ ఓవర్ చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఆయన వాగ్దానములో నిన్ను సాక్ష్యముగా చూపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో అయితే ఇదిలా ఉండగా వెంటనే ఆల్రెడీ ఒక మాట చెప్పాడు. ఎవరైనా? పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు. అరే నరపుత్రుడా, నువ్వు ప్రకటించు, నువ్వు ప్రవచించు అన్నాడు. ప్రవచించేటప్పుడు సడన్గా ప్రవచనం ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడైతే ప్రవచనం ఎత్తి ప్రవచించడం ఆరంభించాడు,
నీవు కూడా ప్రవచించగలవు. ఆమేన్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం చెప్పాం, రైట్? మన మీద మనం పెట్టుకొని కూడా ప్రవచించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు వాక్కు ఎన్నటికీ నిరర్ధకము కానేరదు. ఆమేన్. అందుకే ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అన్నాడు. ఆమేన్. సో అలాగా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచించమన్నాడు చెప్పాలి? ఏమని ప్రవచించమన్నాడు? ప్రవచనమెత్తి ఎండిన ఈ ఎముకలతో ఇట్లనుము. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలారా, హల్లెలూయా, నిలిచిపోయిన సమస్యలారా, చెప్పగలవా? నన్ను ఇబ్బంది పెడుతున్న వ్యాధులారా, ఆమేన్, హల్లెలూయా, నన్ను వేదనకి గురి చేస్తున్న ఆటంకాలారా, హల్లెలూయా. అవి చెప్పం, పక్కింటామా, ఆ ఇంటామా, ఈ ఇంటామా, అయ్యే మనకు తెలిసినాయి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇజ్రాయేలీలు ఆ ఎముకలను చూపించాడు. కింద అక్కడ రాయబడి ఉంటుంది, థింక్ సో. హల్లెలూయా. 11వ వచనం చదవమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. చాలమ్మా. ఈ ఎముకలన్నీ ఎవరిని సూచిస్తుంది? మనుషులని సూచిస్తుంది. ఎవరిని? ఎవరిని? నరపుత్రుని సూచించట్లా, మనుషులని సూచిస్తుంది. ఇజ్రాయేలీలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్న స్వభావాన్ని సూచిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమంతా ఎవరిని? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్లేదు, నాకు చెప్పాల్సిన అవసరంలా, ప్రభువుకి చెప్పండి చాలు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడ ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఏనాడా? నాది నీది కాదు. హల్లెలూయా. అవునా? ప్రవక్త చెప్పాడు, దాని రూపాన్ని నువ్వు చూడాలా. అది దేవుని మాట చొప్పున చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఏలియా మనందరికీ తెలుసు, రైట్? ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతూ ఎలీషాకి ఒకటి ఇస్తాడు. ఏందది? అదే చెప్పండమ్మా. రైట్, మ్యాంటిల్ ఇస్తాడు. రైట్, దాని అర్థం అసలు దుప్పటి కాదు అది. సరే, ఏదో ఒకటి మీకు అర్థమైతే చాలు. రైట్, ఒక మ్యాంటిల్ ఇస్తాడు. అది ఇవ్వగానే అది భుజాన్ని వేసుకొని, అమ్మయ్యా నాకు దేవుడు, మా అప్ప, సరే మీకు అర్థం అవడం కోసం మా ఫాదర్ నాకు ఇది ఇచ్చాడు. అయిపోయిందా? అయిపోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పనికిరాదు అదొకటే. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలో తెలుసా? నా తండ్రి అయిన ఏలియా పేరిట అని వాడాడు మొదటిగా. హల్లెలూయా. అవునా కదా? సాధనలో పెట్టాలి. సాధనలో పెట్టకుండా ఏది జరగదు. హల్లెలూయా. అభిషేకం పొందుకో 100 సార్లు పోపించుకో, నూనె ఏమైంది? డబ్బాలో ఉన్న నూనె అయిపోద్ది. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. హల్లెలూయా. సాధన చేయకుండా అభిషేకము వాడబడదు. ఆమేన్. శ్రమలు పడకుండా మానవుడు నరపుత్రుడిగా మార్చబడడు. హల్లెలూయా. నరపుత్రుడా, ఎండిన ఎముకలతో చెప్పు. నేను చెప్పేది నీ సమస్యలతో చెప్పు. ఇది నాన్న, ఈ రాత్రికాల సమయంలో నూతన వత్సరములోకి అడుగు పెడుతున్న నీవు మానవుడివో నరపుత్రుడివో డిసైడ్ చేసుకో. వెన్ యూ రికగ్నైజ్, వెన్ యు ఆర్, నువ్వు ఎప్పుడైతే నరపుత్రుడు అని భావిస్తావో, లెట్ us స్టార్ట్ యువర్ ప్రొఫెసీ. హల్లెలూయా. లెట్ us బిగిన్ యువర్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుని యొక్క మాట నీ జీవితంలో ఆరంభం అవబోతుంది. నువ్వేదైతే పట్టుకోబోతున్నావు వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. అది కూడా ఎలాగో తెలుసా? ఇకను ఆలస్యము లేక జరుగును. విశ్వసించిన వారంతా హల్లెలూయా గడి చప్పుడు కూడా దేవుని నామమున కనపరుద్దాం. అయితే అక్కడ ఒక మాట అన్నాడు. ఏమను తెలుసా? యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా.
అవునా? దేవుడు ఎలా ప్రవచించమన్నాడు? మీ బ్రతుకులోకి జీవాత్మని రప్పించుచున్నానని ప్రవచించమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దాన్ని రివర్స్లో ప్రవచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అక్కడ రాయబడింది, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా. ఏంటట? దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా. హల్లెలూయా. ఏమొచ్చింది? గడ్డమని ధ్వని ఒకటి వచ్చింది. ఆ ధ్వని ఏంటో తెలుసా? నీ ప్రవచన నెరవేర్పులో తొలి అంకం. ఆమేన్, ఆమేన్. ఎంతమంది విశ్వసిస్తున్నారు? నీ ప్రవచన నెరవేర్పులో తొలి భాగం, మొదటి మెట్టు. కానీ ఆ మొదటి మెట్టు కూడా నువ్వు ఎక్కలేకపోయావే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ గడ్డం అనే ధ్వని దేవుడిదవ్వల, నీకు వ్యక్తులదైంది, మానవులదైంది. ఏం జరిగిద్దిలే, అయిపోయింది, క్లోజ్. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, అప్పుడు ప్రవచించడం ఆరంభించాడు. కానీ ప్రవచించాడు, కానీ ఎప్పుడు తెలుసా? ప్రవచించాడు కానీ జీవము లేదు. లేదు. ప్రవచించాడు కానీ జీవము లేదు. హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, అక్కడ జరిగింది కూడా అదే. ఎందుకో తెలుసా? అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రవచించటం అంటే అలసిపోవటం కాదు, ఊపిరి విడవకుండా పోరాడటం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మొదటిగా ప్రవచించమన్నప్పుడు ప్రవచించాడు. ప్రవచించగానే వెంటనే టక టక టక్కమని ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ప్రవచించడం ఆపేశాడు. హల్లెలూయా. మా వాళ్ళు కూడా అంతే, మొదటి మెట్టు ఎక్కుతారు. యా, నేను అభిషేకించబడ్డా, వెరీ గుడ్, అయిపోయింది. తెల్లారే, యారా యాడున్నావు, మరే ఈ ఫోన్లో ఒకటి ఇలా ఉంటుంది అనమాట. హల్లెలూయా. టిల్ ది ఎండ్ యు నెవర్ స్టాప్ యువర్ వర్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ ధ్వని ఏదో కాదు, నీ ప్రవచన రూపమైన మొదటి తొలి అంకం. హల్లెలూయా. ఆ గడగడమని ధ్వని రాగానే ఓ దయ్యాలే వస్తున్నాయి. ఎందుకో తెలుసా? అప్పటిదాకా చచ్చిపోయిన చూశాడు, ఇప్పుడు ఈ లెగవటం స్టార్ట్ అయింది. ఆ ఎముకలు ఒక్కసారిగా స్కిన్ని, ఒక నరాన్ని, వాట్ వి కాల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్, మనిషిగా మారటము అది తట్టుకోలేపాడు అతను. అలా ఒక భయం వచ్చేసింది. హల్లెలూయా. ఇమ్మీడియట్గా అప్పుడు మరలా ప్రభు చెప్తాడు, ఏంటి నరపుత్రుడు, ఏంటి ఆగావు, ఇప్పుడు వాటి మీద ఊదు. హల్లెలూయా. దిగులు పడబాకు, ఊదు. ఏమైంది? జీవము చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఇందాకంది, మనలో కొంతమంది నరపుత్రులు ఉన్నారు, కానీ పొందుకోలేకపోవటానికి రీజన్ ఇది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ మొదటి మెట్టు ఎక్కలేక ఆగిపోయారు. హల్లెలూయా. కానీ నా ప్రభువు నీ చేయి విడవలా, మరలా నీ వెనుకాల ఉండి నిన్ను తట్టి అగైన్ మరి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. మానవుడిగా ఉన్నవాడికి పశ్చాత్తాపపడి ఆయన వైపు చూసే అవకాశం ఇస్తున్నాడు నరపుత్రుడిగా మారటానికి. నరపుత్రుడిగా ఉన్నవాడికి పడిపోయిన స్థితిలో, భయకంపితమైన స్థితిలో, అనుమానపు స్థితిలో, వ్యతిరేకమైన స్థితిలో, ఇంకా అలక్ష్యము చేసిన స్థితిలో ఉన్నవాడికి గురివైపు చూసే అవకాశాన్ని మరలా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లే, ఆరంభించు నీ బ్రతుకుని, మరలా నీ బ్రతుకులో ప్రవచించుకో. ఒక్కసారి నీ బ్రతుకులో ఒక్కసారి ఓదటం ఆరంభించు. టు సే
వాక్యానుసారంగా చెప్తున్నా నేను. హల్లెలూయా. అది జీవాన్ని చూడబోతుంది. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నా ప్రభువు నీ బ్రతుకుని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన విషయం అదే. ఒక వాక్యము వేరు, మేనిఫెస్టేషన్ వేరు. ఓడ్ వేరు, రెమ్మ వేరు. ప్రార్థన వేరు, హల్లెలూయా, మేనిఫెస్టేషన్ వేరు. నువ్వు ప్రార్థనతో ఆగిపోయావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు. దాన్ని ఏమంటారు, కృపావరాల గురించి ఒక మాట చెప్తాడు. హల్లెలూయా. తెలుసా కృపావరాల గురించి? ఐ థింక్ 1 కొరింథియన్స్లో అనుకుంటా. ఒక్కసారి ఆ మాట చదవమ్మా. 12వ అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 1 కొరింథియన్. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని 7 చదవమ్మా ఒకసారి. అదే ఊడు చదవమ్మా. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఏమనుందో చదవమ్మా ఒకసారి. But the manifestation of the Spirit is given to every man to the prophet. Amen. Hallelujah. Hallelujah. ప్రతి మనిషి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఏమి ఇవ్వబడింది? చెప్పాలి. ఏమి ఇవ్వబడింది? పెద్దగా చెప్పాలి. ఆత్మ ఇవ్వబడిందా? ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడిందా? ఆత్మను ఆర్పకుడి, హల్లెలూయా, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. ఈ రెండు నువ్వు చేస్తే నువ్వు నరపుత్రుడివే. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆత్మని నువ్వు పొందుకున్నావో ఆ ఆత్మను వినియోగించుకోవటమే ఆత్మ ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడిగా యెహెజ్కేలు ఆత్మను పొందుకున్నాడు. నరపుత్రుడిగా కొనియాడబడుతున్నాడు. ప్రవక్తగా పిలుపునందుకున్నాడు. దానిని సాధనలో పెట్టి వెనుతిరగని వైఖరిని బట్టి అతను ఓదగా జీవము పొందుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆత్మ వేరు, ఆత్మ ప్రత్యక్షత వేరు. ప్రభు చిత్తమైతే రేపు చెప్తా మీకు దీని గురించి. ది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా. This year 2025, hallelujah, the year of manifestation, hallelujah. అది ఎవరో కాదు, నువ్వే. హల్లెలూయా. ఒక నీలో నుంచి ఆలస్యము లేకుండా జరగాలి. ఆమేన్. అందుకనే ఆ సామెతలను దేవుడు కొట్టివేశాడు. కొట్టివేసి ఇక్కడి నుంచి ఎలా జరగబోతుంది? ఇక ఆలస్యమే లేకుండా జరగబోతుంది. ఎవరికి? ఎవరికి? మనకే? మనకు కాదు. హల్లెలూయా. కదే చెప్పండి. మనకేనా? అమ్మ, నేను అగైన్ మరలా తప్పు కూడా చెప్పట్లేదు. నరపుత్రులకే జరిగింది, మానవులకు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్. హల్లెలూయా. సో ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు లేని వాటిని ఉన్నదిగా పిలిచేవాడైన దేవుని ఎదుట నీవు ఉన్నావు. నిజంగా నువ్వు విశ్వసిస్తే ఇట్ ఇస్ రైజ్ యువర్ వాయిస్. హల్లెలూయా. నీ వాయిస్ని రైజ్ చేసి ప్రవచించుకో. హల్లెలూయా. ఖచ్చితంగా ఆలస్యము లేక జరుగును. అందుకే అబద్ధమాడుటకు మానవుడు కాదు, ఇంకా పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాదు. ఆయన ఎవరు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే పశ్చాత్తాపపడే అవకాశం నీకు నా దేవుడు ఈ దినాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి వరకు మానవుడిగా ఉన్నావేమో. హల్లెలూయా. అందుకే కొంతమంది ఆ స్వరూపాన్ని చూడలేరు. చాలా మందితో దేవుడు చాలా ఘనమైన కార్యాలు చేయాలనుకుంటాడు. ఆ స్వరూపాన్ని చూడలేరు. త్యాగంగా నిలబడి చూడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దినాన అపోస్తలుడిగా హెచ్చించాడు. నువ్వు దాన్ని చూడగలిగితే చాలు, దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. పలికితే చాలు, జీవాత్మలను శాసించే అధికారం నీకు ఇస్తాడు. సమస్త సృష్టి మీద నీకు అధికారం ఇవ్వాల, నీ మీద నీకే అధికారం ఇచ్చాడు నా ప్రభు.
ఎందుకు జరగదో చూడు. నీ మీద నీకే అధికారం ఉంది. నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన కంటే కొంచెమే తక్కువ వాడవి. ఆయన మహిమ ప్రభావములను నీకు ఇచ్చాడు. అందుకే ఆయన చేతులతో చేయబడిన మన పైన మనకే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. సో ది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, నేడు మొదలుకొని నీ బ్రతుకులో ఆ అభివ్యక్తీకరణ, ఆ రూపాంతరము జరుగునుగాక. ఆమేన్. దేవుడి క్లుప్తో ఉన్న మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఆయన శ్రేష్టమైన శరీర రక్తాల్లో మనం పాలు పంపులు పంచుకోబోతున్నాం. అందరూ అదే రీతిగా సిద్ధపడి ప్రభు ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా అదే రీతిగా సిద్ధపడాలని ప్రభు దాసుడిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ఎన్నడూ మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. మీరు మాలో ఉండి, మాతో ఉండి, మా ద్వారా మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆయన వారు గుర్తించలేకపోయారేమో.